సర్కారోళ్ళు ఏదన్నా సర్వే కార్యం ముంగటేసుకున్నారంటే ఇంటింటికి తిరుగుతారు, వివరాలన్నీ రాసుకొని పోతుంటారు. ఇదంతా మనకెరుకున్నదే. కాకపోతే ఇప్పుడు జమానా మారి అంత కంప్యూటర్ కాలమైంది కదా, అందుకే వివరాలు మీరే కంప్యూటర్ లెక్కించుకోండి అని కొద్ది రోజుల టైం ఇస్తే గా ముచ్చట ఎవరు పట్టించుకుంటలేరు. అందుకే మళ్ళా ఇంటి పొంటి రాబోతున్నారట. మరి గా ముచ్చటేందో పురాగర్సుకొని వద్దాం పాండ్లి. జనగణన లెక్కలు మనకు మనమే రాసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈ ఐతారంతో నడిచిపోయింది. చదువు వచ్చిన వాళ్ళు వాళ్ళ వివరాలు వాళ్ళే ఎక్కించుకుంటారు, టైం సేవ్ చేసుకుంటారు అని చెప్పి సెంటర్ వాళ్ళు సైట్ అడ్రస్ బిడ్రస్ అని చెప్తే దాన్ని దేకినోళ్ళు లేరు తెలంగాణలో. దీంతోని చిత్రమైన అధికారులు ఇట్లయితే కాదు, ఎప్పటి లెక్కనే ఇండ్ల పొంటే పోవాలి, వివరాలు రాసుకోవాలి అని పాయింట్లు టైట్ చేసుకుంటారు. అదిగిన ఈ 11 తారీఖు సందే అంటే ఈ సోమవారం సంది ఇండ్ల పొంటి సర్వే చేసేటోళ్ళు వచ్చి మీ వివరాలన్నీ రాసుకొని పోతారు. అందులో ఏంటోళ్ళు ఏం చేస్తారు, ఎంతమంది పిల్లలు, ఆస్తులేన్ని, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఫోన్లు ఎన్ని ఉన్నాయి, బండ్లు ఎన్ని ఉన్నాయి, ఇసుంటి వివరాలే కాకుండా భూమి ఎంత ఉంది, గ్యాస్ పొయ్యా, కట్టెల పొయ్యా, గుడిసెలు ఉంటారా, డాబా ఇంట్లో ఉంటుర్రా, గిట్లా బొచ్చడు ప్రశ్నలు అడుగుతారు. అట్లా ఒక్క ఇంటికి గంట నుంచి 2 గంటల టైం పడుతుంది. గిట్లా టైం వేస్ట్ కావద్దనే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పెట్టిర్రు. అయినా సుత మా తోక చెప్పన్నట్టే చేసిరు జనాలు. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే తెలంగాణలో 1,30,00,000 కుటుంబాలు ఉంటే అలా కనీసం 10% అన్న చేసుకుంటారు కావచ్చు అని అనుకున్నారట సెంటర్ వాళ్ళు. కానీ 10 కాదు కదా, కమస్కం 3% మందికి చేసుకోలే. దీంతో గింత లైట్ తీసుకుంటారా అని చెప్పి ఇంటింటి సర్వేకి రాబోతుర్రు. అన్నట్లు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న జిల్లాల లిస్టు తీస్తే మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ మొదటి జాగాలు ఉన్నాయి. ఇక వికారాబాదు, మెదకు, నారాయణపేట, నాగర్ కర్నూలు, ములుగు ఆఖరి జాగాకు పోటీ పడ్డాయి. ఇంకో ఇచ్చంద్రం ఏంటంటే పట్నంలో 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారట. అదేపై వాళ్ళన అందరికందరు చేసుకుంటారేమో అనుకుంటే ఉత్త 76,000 మందే చేసుకుర్రు. మొత్తానికి ఈ నెల 11వ తారీఖు సంది జూన్ 9వ తారీఖు దాకా నడుస్తుందట ఈ సర్వే. చూసుకోరు మరి.